బసవరాజు వెంకట అప్పారావు గారు కృష్ణా జిల్లా విజయవాడ పడమటలో 1894 డిసెంబర్ 13న పిచ్చయ్య వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో BA పాస్ అయినారు. 1926లో BL పూర్తి చేసి 1927లో బెజవాడలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. వీరు భావకవి, సినీ గీత రచయిత, సంపాదకుడు. భావకవితా యుగంలోని కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్య స్థానాన్ని పొందారు. 1921 ప్రాంతంలో ఆంధ్ర పత్రికకు, భారతీ పత్రికకి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆయన భార్య రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆ కాలంలో బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావులు భావకవులు అనబడేవారు. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే, నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవారు. అందుకే సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం అని దేవులపల్లి అనేవారు. బసవరాజు అప్పారావు గారి మరణానంతరం బెజవాడలోని అప్పారావు మెమోరియల్ కమిటీ వారు 1934 సంవత్సరంలో ముద్రించిన బసవరాజు అప్పారావు గీతములు పుస్తకంలో ప్రచురించబడినది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: బుత్తుత్త పెళ్లి, క్రాస్ పరీక్ష, కోనంగి పొద్దు, కైపు, గురువర్య, గోపాలకృష్ణుడు, చెవిటి మల్లయ్య పెళ్లి, చంద్రగ్రహణము, జీవయాత్ర, డాబులు, దగాయితీ మొదలైనవి. అప్పారావు రాసిన పాటలను గూడవల్లి రామబ్రహ్మం తన సినిమా మాలపిల్లలో పరిచయం చేశారు. అదేవిధంగా సూరిబాబు పాడిన కొల్లాయి గట్టితేనేమి, మాగాం మాలడై తిరిగితేనేమి అప్పట్లో ప్రతి గొంతులో మారుమ్రోగింది. అలిగే కాంచనమాల సుందరమ్మలు పాడిన నల్లవాడే గొల్ల పిల్లవాడే చాలా ప్రాచుర్యం పొందిన పాట. గుత్తొంకాయి కూరోయ్ బావా, కూరి వండినాయనోయ్ బావా అనే పాటను బంద కనకలింగేశ్వరరావు పాడారు. అప్పారావు గారు 1932వ సంవత్సరమున న్యాయవాద వృత్తి చాలించి పత్రికా నిర్వహణ ఉద్యోగమున చేరదలచి ఢిల్లీకి వెళ్లటం జరిగింది. అచ్చట్నే మనోవైకల్యము కలిగి స్వగ్రామునకు వచ్చిన కొన్ని నెలల్లోనే ఈశ్వర సాన్నిధ్యము పొందినారు. డిసెంబర్ 13వ తేదీన బసవరాజు వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.